అండి. బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారనే అందరికీ వందనాలు. మరి ఇవాళ స్పెషల్ డే కదా! సండే అంటే అందరూ కూడా చిన్న, పెద్ద స్కూల్స్, కాలేజెస్ మరి ఎంప్లాయీస్‌కి అందరూ కూడా హాలిడే కాబట్టి ఇవాళ మరి ఇల్లాలులందరూ కూడా ప్రతి గృహంలో భర్తలకు, పిల్లలకు చక్కటి మరి కమ్మని మరి ఎంతో పిల్లలను ఆనందపరచటానికి భర్త పిల్లల్ని మరి మంచి వంటకాలతోని మరి పిల్లల ముందు మరి భర్త భార్యల ముందు ఉంచుతారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మరి సండే అంటేనే ఒక స్మాల్ ఫెస్టివల్ లాగుంటది లైకే. కాబట్టి మరి మొన్నైతే ఎలక్షన్స్ అయిపోయినాయి. అన్ని ఎలక్షన్స్ లోపల మరి ఓడిన వాళ్ళు మరి గెలిచిన వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ఓడిన వాళ్ళకు బాధ, గెలిచిన వాళ్ళకేమో సంతోషం. ఇలాంటి పరిణామాలలో మరి ముఖ్యంగా మరి ఒకవేళ వాళ్ళు ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా వాళ్ళు ఎలక్షన్స్‌లో పోటీ చేసినట్టయితే ఓడినా, గెలిచినా ఎలాంటి బాధ, ఇబ్బంది అనేది ఉండేది కాదండి. కానీ ఇక్కడ ఏమైతుందంటే మరి ఒకరిని మించి ఒకరు పోటీపడి మరి ఒకతనంట భూమి అమ్మాడట. భూమి కూడా అమ్మి 1 ఎకరా భూమి అమ్మాట. ఏం చేశాడు? డబ్బులు పంచాడట. డబ్బులు పంచితే అక్కడ ఏమైంది? అసలు భూమి అమ్మి పంచిన అతనే ఓడిపోయాడు. ఏమని ఆశ పెట్టుకున్నాడు? నేను 2,00,00,000కి అమ్మాను, ₹1,00,00,000 ఎలక్షన్స్ పైన పెట్టాను. 2,00,00,000 వస్తాయి అనుకున్నాను, కానీ మరి నేను ఓడిపోయానని చెప్పేసి దివాలా పడుతూ ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఒక అతనికి అయిష్టంగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆయనంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు అక్కడికి వచ్చేసి ఏం చేశారంటే, అది లేదు, ఎందుకు నువ్వు బాధగా ఉన్నావు అని అంటే, ఏం చేయాలి, కొన్ని ఓట్లలోనే నేను ఓడిపోయాను, మరి నా స్థితి ఎలా, గతి ఎలా, ఉన్న భూమి కూడా అమ్ముకున్నా అని చెప్పాడట. చెప్పినప్పుడు వాళ్ళు అన్నారట వెకిలింతగా నవ్వుతూ, మీరు కూడా వెయ్యలేదు అంటే, మేము వేసింది నీకేస్తామని చెప్పినాము, కానీ వేసేసరికి మా చేతులు మారాయి, మరి వేరే వాళ్ళు మా చేతులు నింపారు, కాబట్టి వాళ్ళకి వేయాల్సి వచ్చింది, వేశాము. ఇంకొక ఆవిడ వచ్చిందని, ఆమె కూడా ఏంటమ్మా నువ్వెక్కడ వేసినావు అని అంటే, పట్టు చీరలు పంచినారు వాళ్ళకి వేసిన, నువ్వు ఒక రైక గుడ్డ కూడా పంచలేదు కదా అని అనింది. అప్పుడు ఈ ఎలక్షన్స్ ఏంటి, ఈ పంచడం ఏంటి, లేనోడు అప్పు చేసి భూమి అమ్ముకొని మరి ఉన్న నగలు అన్నీ కూడా కుదువబెట్టి ఇవన్నీ తెచ్చి ఎలక్షన్స్లో పెట్టి నాశనం అయిపోవడం కంటే ఆ ఎలక్షన్స్లో నిలబడకుండా ఉత్తమమని పేదవాడు బాధపడుతున్నాడు. ఉన్నవాడేమో వాడు ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు కాబట్టి ఒకటి మీద ఒకటి పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కువగా అంటే పోటీలో ఉన్నటువంటి పార్టీల కన్నా కూడా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళని అధిగమించి మరి పంచటం వలన ఉన్నవాడే గెలుస్తున్నాడు. కాబట్టి ఈ పద్ధతి మరి ప్రభుత్వం దృష్టికి కానీ రాకుండా ఉంటుందా? చట్టం అయితే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ మనకి ఏవైతే ఓటు సద్వినియోగం, ఓటు హక్కు ఉందో దాని ప్రకారం అయితే అభ్యర్థులు ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలకు ప్రజలను గురి చేయకూడదు అనేది ఉంది. మరి ఇది ఎందుకు? ప్రతి విలేజ్లో పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. మరి వాళ్ళందరూ కూడా మరి కంప్లైంట్ చెయ్యాల. మా దగ్గర గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఉన్నవాడు నిలబడుతున్నాడు, లేనివాడు పోటీ చేస్తున్నాడు. కానీ లేనివాడేమో పంచడానికి వానికి ఏదో ఇంట్లో ఉన్నంతలకు ఇంకా అప్పులు చేసి భూములు అమ్ముకొని ఉన్నది పనిచేస్తున్నాడు. ఉన్నవాడేమో మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బీదవాడు అమ్మిన భూమి అంతా డబ్బులు అయిపోయిన తర్వాత ఇంకా వాడు దివాలా ఉంటాడు, ఏం చేయడు, అంతకే చేతులు కట్టుకొని ఉంటాడు కాబట్టి వాన్ని మించి వీడు పంచుతున్నారు. ఇలాంటివి జరగడం వలన పేదవాళ్ళు, నిస్వార్థపరులు, మరి ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి పేదవాళ్ళు ఆయా స్థాయికి ఆ యొక్క రాజకీయము ఉన్నటువంటి ఆ యొక్క గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, మరి ఏ ఎలక్షన్, జమిలీ ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, జనరల్ ఎలక్షన్స్ ఏమైనా పర్వాలేదు, గ్రామం నుండి పార్లమెంట్ వరకు ఉన్నవాడే గెలుస్తున్నాడు.
ఎందుకంటే ఎన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయో వాళ్ళు ఎవరెవరు ఎంత పంచుతున్నారు ప్రజలకు, ఏమి ఆశలు చూపిస్తున్నారు, ఏ ఆశకు ప్రజలు లొంగిపోతున్నారు అన్న విషయాలు తెలుసుకొని డబ్బున్నవాడు ఇంకా ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ యొక్క ప్రజల ఓట్లను మోసం చేసి దోపిడితో దన్నుకుంటున్నాడు. అందుకే ఉన్నవాడే రాజకీయ లీడర్ అవుతున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నందుకు ప్రభుత్వము తక్షణమే చర్యలు తీసుకొని ఎవ్వరు కూడా ఎలక్షన్స్ అప్పుడు ఏది 1 ఎంపీ కానీ ఒక వస్తువు కానీ ఏది కూడా పంచకుండా డే నైట్ ఆ యొక్క ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత మరి ఎప్పటి నుంచి అయితే ప్రచారము క్యాంపెనింగ్ ఉంటుందో అప్పటి నుంచి పోలీసు పెట్రోలింగ్ చేసి డే నైట్లో ఈ యొక్క పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆ పార్టీకి సంబంధించినటువంటి మరి వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా తనిఖీ చేసి మరి ఎక్కడ కూడా అలాంటి పంచకుండా ఉండేటట్టు చూస్తే నిస్వార్థపూరితమైనటువంటి సేవ చేసే ప్రజలు అధికారంలోనికి వస్తారు. ఇది ముఖ్యంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి విషయం. కానీ ప్రభుత్వం అలా చేయట్లేదు. ప్రభుత్వం ఏంది మామూలుగా ఏదో రోడ్లెంబడి ఆ యొక్క పెట్రోలింగ్ కార్లు ఏదో ఇప్పించారు, పెద్ద పెద్ద అవి పెద్ద కార్లు అవి వేసుకొని తిరుగుతున్నారు అంతే. వాడికి ఏదన్నా ఇంత మళ్ళీ వాడికి నోట్లో పెడితే వాడు ఊరుకుంటాడు, వీడి నోట్లో పెడితే వీడు ఊరుకుంటాడు. అంతే. పార్టీలో వాళ్ళు రాజకీయ ప్రభుత్వాన్నే కొనేసుకుంటున్నారు, అధికారాన్ని కూడా కొనేసుకుంటున్నారు. కాబట్టి పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ చేసేటప్పుడు కూడా ఎస్ఐని వాళ్ళని బెదిరిస్తారు. రేపు నేను గెలిచినాను అనుకో, వచ్చినప్పుడు నీ జాబ్లో నేను ఎంతో కష్టపెడతా, లేకపోతే సస్పెండ్ చేస్తా, ట్రాన్స్ఫర్ చేస్తా రూరల్ ఏరియాకు. ఇలాంటివి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని కొంతమంది ఏమో వాళ్ళకు నోరు మూపించటానికి ఏదో రూపాయల కట్టబెట్టడమో ఏదో చేయటమో, ప్రజలకు ఇది వాళ్ళకు అది, ఆ రకంగా చేస్తే ఇంకా ఏమి ప్రభుత్వము ఏం చూస్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు, ఈ అధికారం ఎక్కడ పోతున్నట్టు, అధికారం అంతా కూడా దోపిడీ చేసే వాళ్ళ చేతుల్లోనికే పోతున్నట్టు కదా. కాబట్టి మన కాన్స్టిట్యూషనల్కు ఏం విలువ ఉంటుంది? ప్రజాప్రభుత్వం అని చెప్పడానికి కూడా రావడం లేదు. ఈ డెమోక్రసీ అనేటటువంటిది మరి నిస్వార్థంగా లేనప్పుడు మనకి ఎలక్షన్స్ ఎందుకు, ఓటు ఎందుకు, మరి ఎన్నికలు ఎందుకు, ఇవన్నీ. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. నిస్వార్థంగా ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు ఏం పంచకుండా నిస్వార్థంగా పరిపాలన చేసినటువంటి వాళ్ళను ప్రజలు ఏమి కూడా ఆశించకుండా మొదట ప్రజలు ఆశించలేదండి. ఆఫ్టర్ ఫ్రీడమ్ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 15 వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ అప్పుడున్నటువంటి దేశ నాయకులు ఎవరు కూడా ఇది పంచడం అది పంచడం అనేది చేయలేదు. వాళ్ళు నిస్వార్థంగా పలానప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి 1951లో, మనకు 47లో వస్తే అప్పుడు మొదటి అది ఎలక్షన్స్ లోపల ఎవరేం పంచలేదు. ఎవరైతే త్యాగం చేస్తారో జీవితాన్ని, ఎవరైతే ఈ యొక్క సమాజం అనేటటువంటి దేశం అనేటటువంటి పరిపాలనను తన కుటుంబంగా భావిస్తారో, నిస్వార్థంగా చేస్తారో, దేనికి కూడా ఆశపడకుండా దేశ సంపదను భద్రపరుస్తారో, అభివృద్ధి చేస్తారో అలాంటి వాళ్ళే ముందుకు వచ్చేవాళ్ళు. అందుకే వాళ్ళు త్యాగధనులు. కాబట్టి ఇప్పటి వాళ్ళు అది కాదు. నేను ఇప్పుడు ₹1 కోటి పెడితే 10 కోట్లు ఆర్జించాలా, లేకపోతే నేను ₹1 కోటి పెడితే 100 కోట్లు ఆర్జించాలి. ఆ యొక్క గ్రామమే కావచ్చు, మండల ఎలక్షన్స్ కావచ్చు, జిల్లా ఎలక్షన్స్, కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్, మరి రాష్ట్ర ఎన్నికలు అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్, ఎనీహౌ ఏవైనా కూడా. కానీ నిస్వార్థమైనటువంటి నాయకులు నిలబడము లేదు, పోటీ చేయటము లేదు. నిస్వార్థమైనటువంటి నాయకులను రానివ్వకుండా ఈ డబ్బును ఎరవేసి, ప్రజలకు డబ్బును ఎరవేసి ఆశలు చూపించి నిస్వార్థపరులను తొక్కివేసి స్వార్థపరులైనటువంటి నాయకులే పాలకులుగా వస్తున్నారు. కాబట్టి ఇది దయచేసి ప్రజలు గమనించాలి. ప్రజలతో పాటు ముఖ్యంగా ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఈ ఎన్నికల సమయంలో పాటించాల్సిందిగా ప్రజలందరం మనం ఒక్కుమడిగా సమాజపరంగా దేశపరంగా కోరుకుంటూ, మరి ముందుకైనా ముందు వచ్చే ఎలక్షన్స్కైనా జాగ్రత్త పడాలి. ప్రజలు మరి ప్రలోభాలకు గురి కాకూడదు. మరి యొక్క అభ్యర్థులు ప్రజల యొక్క ఓటు కోసము ప్రలోభం పెట్టకూడదు.
ఈ 2. ఇంకొకటి ప్రభుత్వము ఎవరు ఏమి పంచకుండా డే నైట్ వాళ్ళకి కాపలాగా ఉండి తిరిగి ఎలక్షన్స్ అయ్యే వరకు ఎక్కడ ఇలాంటివి జరగకుండా చూడాల్సిందిగా కోరుతున్న ఒక ప్రజలుగా మేమందరం మరి ప్రభుత్వాన్ని ఆర్జించాలి మనం అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.